హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టు మా టాక్స్. తులా రాశి వాళ్ళకి డిసెంబర్ 3, 4, 5, 6 తారీఖుల్లో ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో మీరు చివరి దాకా చూస్తే అసలు మంచి ఏంటి చెడు ఏంటి అనేది మీకు పూర్తిగా అర్థమైద్ది. ఎందుకంటే ఈ తులా రాశి వాళ్ళకు వచ్చేటప్పటికి అదృష్టం తలుపు తట్టబోతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని సమస్యలు అనేవి కూడా రాబోతున్నాయి. ఆ సమస్యల్లో నుంచి మీరు ఈజీగా బయటపడటానికి నేను కొన్ని మంచి పరిహారాలు చెప్తాను. అవి చేసుకోవటం వల్ల మీకు సమస్య ఏంటంటే చాలా వరకు కూడా మీ దగ్గరకు రాకుండా దాని నుంచి మీరు వచ్చినా కూడా ఈజీగా బయటపడటానికి మంచిగా అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమైంది. తులా రాశి వాళ్ళది రాశి పరంగా వచ్చేటప్పటికి 7వ రాశి. ఈ రాశికి అధిపతి ఏంటంటే శుక్రుడి అనుగ్రహం అంటే చాలా మంచిది. అంటే వీళ్ళకి ఏంటంటే కలుసుబాటు. శుక్రుడు అంటే ఏంటి, మనకి శుక్రగ్రహం అంటే లక్ష్మీదేవికి చాలా దగ్గరలో ఉంటుంది. కాబట్టి వీళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల కూడా ఎంత చేసినా డబ్బు అనేది అస్సలు లేదు అనుకునేటటువంటి పరిస్థితి వీళ్ళకి ఎప్పటికీ ఉండదు. అంటే కోట్లు ఉండాల్సినటువంటి పని లేదు. కోటేశ్వర్లకు ఉండొచ్చు, ఈ తులారాశిలో ఉండే వాళ్ళు కోటేశ్వర్లకు ఉండొచ్చు. కానీ మధ్యతరగతి వాళ్ళకైనా పేదవాళ్ళకైనా సరే వాళ్ళకి ఎప్పుడు చేతిలో ఏంటంటే డబ్బు అనేది ఆడుతూ ఉంటుంది. అది వీళ్ళకి అంటే వీళ్ళ చేతిలో లక్ష్మీదేవి కళ అనేది, లక్ష్మీదేవి రేఖ అనేది కూడా డబ్బుకు సంబంధించినటువంటి ధనరేఖ అనేది బాగా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి తులారాశి వాళ్ళకు వచ్చేటప్పటికి మంచి కలుసుబాటు మనుషులు అని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు ఏదన్నా పని చేసినా, ఏదన్నా మొదలు పెట్టినా, వీళ్ళ చేత ఎవరన్నా చేపించుకున్నా కూడా వీళ్ళకి బాగా కలిసి వచ్చింది. వాళ్ళకి వీళ్ళకి కూడా బాగా కలుసుబాటుగా ఉంటుంది. ఇక తులారాశి వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే సమానత్వం. అంటే తులం అంటే ఏంటి, మనం ఏదన్నా తూకం వేసుకున్నప్పుడు ఏంటి కరెక్ట్గా మనకి అది మన తూకానికి సరిపడగా ఎట్లా ఉంటుందంటే వీళ్ళ ఆలోచన అనేది కూడా అలా ఉంటుంది. అంటే వీళ్ళకి లైఫ్లో వచ్చేటటువంటి కష్టాలు కానీ సుఖాలు కానీ అట్లా తూకం వేసుకున్నట్లుగా, సుఖాలు ఎలా ఉంటాయో కష్టాలు కూడా అట్లా వాళ్ళకి ఏంటంటే రెండు కూడా ఈక్వల్గా ఉండేటటువంటి అవకాశం. కాకపోతే కొంచెం కష్టాలు ఇంకొంచెం ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాకపోతే వీళ్ళు దీనికి తగ్గట్టుగా కష్టపడి చేసుకొని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండేటటువంటి టాలెంట్ అనేది ఉంటుంది అనమాట. ఇంకా తులారాశి వాళ్ళు వచ్చేటప్పటికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. స్త్రీలైనా పురుషులైనా కూడా చాలా అందంగా ఆకర్షణీయంగా వాళ్ళ ముఖంలో ఏంటంటే లక్ష్మీ కళ అనేది ఉట్టి పడతా ఉంటుందన్నమాట. అట్లా వీళ్ళని చూడంగానే కళ్ళు పెద్దవిగా మంచిగా అందంగా అట్రాక్టివ్, ఎదుటి వాళ్ళని ఆకర్షించేటటువంటి శక్తి ఈ తులారాశి వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా చాలా చక్కగా ఉంటారు. మంచి టాలెంటెడ్ పర్సన్స్, మంచి ధైర్యవంతులు. అంటే ఏదైనా సరే వీళ్ళని నమ్మి ఏదన్నా ఎవరన్నా ఒక పని అప్పచెప్పితే వాళ్ళు పర్ఫెక్ట్గా పూర్తి చేస్తారనమాట. వాళ్ళ దగ్గర ఆ టాలెంట్ అనేది ఉంటుంది. ఇక తులారాశి వాళ్ళకి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ డిసెంబర్ 3వ తారీఖు అంటే మంగళవారం వచ్చేటప్పటికి చాలా మంచిగా కలిసి రావడానికి అవకాశం ఉంది. అంటే పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అని చెప్పుకోవచ్చు అనమాట. చిన్న కష్టాలు అనేవి ఉంటాయి, లేకుండా ఏమీ ఉండవు. ఎక్కువగా బిజీగా ఉంటారు వీళ్ళు. పని ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు చేసేటటువంటి పనిలో వీళ్ళకి కలిసి వచ్చి వీళ్ళకి రావాలి అనుకున్న దానికన్నా కూడా ఆ కష్టానికి ఇంకొక రూపాయి ఎక్కువగా ఏదో ఒక రూపంలో కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే వీళ్ళు ఏంటంటే ఏదన్నా దైవ దర్శనానికి వెళ్ళేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మంగళవారం కాబట్టి ఏంటంటే ఏదన్నా దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్తాం కానీ ఇట్లాంటివి చేయటం వల్ల ఏంటి మీకు కొన్ని చిన్న మానసికంగా లోపల కొంచెం భయపడతా ఉంటారనమాట. అలాంటి భయాలు కూడా పోయి మీరు మనశ్శాంతిగా 10 నిమిషాలైనా సరే మనశ్శాంతిగా ఉంటే చాలా మీరు ఇంకా చేయాలి అనుకున్నటువంటి పనుల్లో యాక్టివ్గా దూసుకు వెళ్తానికి అవకాశం అనేది ఉంటుంది. వీళ్ళకి కోపం కూడా చాలా తక్కువగా ఉంటుంది తులారాశి వాళ్ళకి. ఒకవేళ వస్తే మాత్రం ఆ కోపానికి ఎవరైతే కారణమవుతారో వాళ్ళని ఖచ్చితంగా వదిలిపెట్టరు వీళ్ళు. అంటే దానికి సమాధానం చెప్పే తీరుతారు. వీళ్ళకి మనసు మంచితనంగా ఉండటం వలన వీళ్ళు ఎవరిని ఎలాగైతే ఇబ్బంది పెట్టరో వీళ్ళ జోలు ఎవరన్నా వస్తే మాత్రం వీళ్ళు ఊరుకోరు. సైలెంట్గా అట్లా కూర్చొని సరేలే కింతేలే అని చెప్పేసేసి తలదించుకునేటటువంటి రకాలు కాదు. పైకి ఎంత సాఫ్ట్గా కనిపించినా కూడా లోపల వాళ్ళు దెబ్బ తీయకుండా నిద్రపోరు. ఆ టాలెంట్, ఆ తెలివి అనేది వీళ్ళకు ఉంటుందన్నమాట. ఇక వీళ్ళకేంటంటే కష్టాలు ఎన్ని ఉన్నా కూడా పైకి ఎవ్వరికి చెప్పుకోరు. పైకి ఏంటంటే అట్లా నిమ్మలంగా కనిపిస్తారు కానీ లోపల చాలా సమస్యలు ఉంటాయి. కానీ పైకి ధైర్యంగా నవ్వుతూ చక్కగా అంటే అట్లా నిదానంగా నెట్టుకొస్తూ ఉంటారనమాట. ఎవరిని ఇబ్బంది పెట్టేటటువంటి మనస్తత్వం ఈ తులారాశి వాళ్ళది కాదు. కాబట్టి చిన్నగా
కొంచెం దైవ దర్శనం చేసుకోవటము, కాస్త ఇంట్లో దీపారాధన చేసుకోవటం, ఇలాంటివి చేసుకోవటం వల్ల మీకు మంచిగా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంది. మీకు డబ్బు పరంగా ఆ రోజు బాగుంది. మీరు చేసేటటువంటి ఏ పనిలోనైనా సరే మీకు ₹1 ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. ఇక 4వ తారీఖు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది అని అంటే బుధవారం రోజున మీకు కొంచెం దూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం ఉంది. అంటే అది ఇంట్లో ఫ్యామిలీతోనైనా భార్య పిల్లలతో లేకపోతే భర్త పిల్లలతో అట్లా కొంచెం ఏదైనా దూర ప్రయాణం చేయటం కానీ, లేకపోతే ఏదన్నా దైవ దర్శనం చేసుకోవటం కానీ, కొంచెం బంధువులతో కలవటం కానీ, లేకపోతే వాళ్ళు మీ దగ్గరికి రావటము, లేకపోతే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తాము. అంటే మీ ఇళ్లలో మీకు సంబంధించిన వాళ్ళల్లో ఏదైనా ఫంక్షన్స్ జరగటము, ఇలాంటివి జరుగుతూ ఉంటే కాస్త సరదాగా బంధువులతో కలిసిపోతారు చక్కగా. ఎందుకంటే మీకు నలుగురిలో కలిసిపోయేటటువంటి మనస్తత్వం ఉంది. సరదాగా వాళ్ళతో కాస్త నవ్వుతా కాలక్షేపంగా గడుపుతూ ఉంటారు. కానీ తర్వాత మళ్ళీ బిజీ అయిపోతారు. మీ పనులు మీకు ఉంటాయి, ఎదురు చూస్తూ ఉంటాయి. కాబట్టి ఆ కార్యక్రమాలను ముగించుకొని తర్వాత మళ్ళీ మీ పనుల్లో మీరు మునిగిపోతారు. ఇక మీకు డబ్బు పరంగా వచ్చేటప్పటికి ఏంటంటే ఫైనాన్షియల్గా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అంటే ఖర్చు చేస్తారు. ₹1 ఎక్కడైతే అవసరమైతే మీరు ఎప్పుడు వెనకడుగు వేయరు. ఖర్చు చేసే కాడ చేస్తారు. మళ్ళీ ఆ ఖర్చు చేసినటువంటి రూపాయిని మళ్ళీ ₹4 ఎట్లా సంపాదించుకోవాలని చెప్పేసి మీరు ఆలోచించుకుంటారు. మీ దగ్గర ఆ టాలెంట్ అనేది ఉంటుంది. కాకపోతే మీకేంటంటే ఒక చిన్న చిన్న ఆలోచనలు, గతం గురించి ఎక్కువగా ఆలోచించటము, ఆ భవిష్యత్తు ఏంటని చెప్పేసి ఆలోచించటం, ఇలాంటివి చేయటం వల్ల కొంచెం మానసికంగా గురవుతారు. సంఘర్షణ అనేది ఎదురవుతూ ఉంటుంది. కాబట్టి అది గతంతో మనకు అనవసరం, అయిపోయింది. ఇక భవిష్యత్తు అనేది మన చేతుల్లో లేదు. కాబట్టి ప్రస్తుతం ఉన్న దాంట్లో హ్యాపీగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీకు అన్ని రకాలుగా దైవానుగ్రహం కూడా ఈ తులారాశి వాళ్ళకి నిండుగా ఉంటుంది. మీరేంటంటే కొంచెం బాధల వల్ల కొంతమంది ఏంటంటే దేవుడికి దూరంగా ఉంటారు. అలా కాకుండా మీరు మనుషులను నమ్ముకోకుండా దేవుడిని నమ్ముకుంటే మీకు బాగా కలిసి వచ్చి మీ కష్టాల నుంచి కూడా చాలా వరకు కూడా బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇక 5వ తారీఖు వచ్చేటప్పటికి గురువారం ఎలా ఉంది అని అంటే మీకు విద్యార్థుల పరంగా కానీ, అలాగే అంటే కొంతమంది విద్యార్థులు ఏంటంటే ఎంత కష్టపడినా కూడా వాళ్ళు అనుకున్నటువంటి స్థాయికి చేరలేక, అంటే మార్కులు కొంచెం ఎక్కువగా సంపాదించుకుందాం అట్లా ఆలోచించి బాగా కష్టపడి చదువుతూ ఉంటారు. కానీ ఆ మార్క్స్ అనేవి వీళ్ళు రీచ్ అవ్వలేక బాధపడతా ఉంటారు. అలా కాకుండా మీకు ఎక్కడ మిస్టేక్ జరుగుతుందని ఆలోచించి ఏదైనా సరే బట్టి పడతామంటే మన బ్రెయిన్లో ఎన్నో గుర్తుంచుకోలేము. అలా కాకుండా మీరు ఏదైనా ఒక విషయాన్ని చదివేదాన్ని చక్కగా అర్థం చేసుకొని మీరు చదువుకుంటే మీరు అనుకున్నటువంటి మార్క్స్ కన్నా కూడా ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ మార్కులు తగ్గినా మీకు అందులో మంచి చెడు అనేది తెలిసి నలుగురి కన్నా కూడా నాలెడ్జ్ పరంగా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఈ చిన్న చిట్కా తెలుసుకుంటే మీరు జీవితంలో మంచిగా ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా ఆ ఉద్యోగాల్లో చేసే కాడ వీళ్ళ పని ఏంటంటే చాలా కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి వీళ్ళని నలుగురిలో పొగిడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఆ పక్కన వాళ్ళు కానివ్వండి, యాజమాన్యం కానివ్వండి, వీళ్ళ కష్టాన్ని గుర్తించి పొగిడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. వ్యాపార పరంగా కూడా బాగుంది. ఫైనాన్షియల్గా మంచిగా అవకాశం అనేది ఉంటుంది. వీళ్ళకి ఎక్కడైతే డబ్బు అందాలో డబ్బు వీళ్ళకి అందేటటువంటి అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి. మీకు ఫ్రెండ్స్ తరపున కూడా కొంచెం సహాయం దొరికేటటువంటి అవకాశం అనేది ఉంది. బంధువుల రూపంలో కూడా కొంచెం చిన్న చిన్న సరదాలు అనేవి జరుగుతూ ఉంటాయి. కాకపోతే పూర్తిగా నమ్మి ఏ విషయమైనా ఫ్రెండ్స్తోనైనా బంధువులతోనైనా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి మీరు అట్లా ఉంటే చాలా వరకు కూడా మీకు సమస్యలు అనేవి తగ్గుతూ ఉంటాయి. అలాగే ఎక్కువగా మాట్లాడకపోవటం వలన రకరకాలుగా ఏంటంటే ఆ కోపాలు అలాంటివి ఎదుటి వాళ్ళతో మనం డీప్గా వెళ్ళినప్పుడు వాళ్ళ మీద కోపపడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది. అలా కాకుండా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే మనకు ఎదుటి వాళ్ళని అనాల్సినంత అవసరం లేదు. మళ్ళీ వాళ్ళ చేత తిరిగి మళ్ళీ మనం మాట పడాల్సినంత అవసరము లేదు, బాధపడాల్సినంత అవసరం లేదు. కాబట్టి కొంచెం ఎవరితోనైనా సరే కొంచెం తక్కువగా మాట్లాడండి. అవసరమైనంత వరకు మాట్లాడండి, తర్వాత ఆపేసేయండి. ఇట్లా చేయటం వల్ల మీకు మంచిగా బాగుంటుంది. మీకు ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది, గవర్నమెంట్ ఉద్యోగమైనా సరే. ఇక 6వ తారీఖు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది అని అంటే శుక్రవారం వచ్చేటప్పటికి మీరు ఇంట్లో కొంచెం పూజ చేసుకోండి.
మీకేంటంటే ఎక్కువగా కూడా నెగిటివిటీ అనేది ఉంటుంది. నలుగురు చూపులు కూడా మీ మీద ఉంటాయి. మీ సమస్యలు ఏదో మీరు పడతా ఉంటున్నారు. తింటున్నారో తింటలేదో మీ బాధలేదో మీరు పడతా ఉంటుంటే జనానికి ఏంటంటే బ్రహ్మాండంగా ఉన్నట్లుగా కనిపించడం వల్ల ఎప్పుడు కూడా మీ మీద పడి ఏడుస్తూ ఉంటారనమాట. అటువంటివన్నీ కూడా పోవాలి అనంటే మీరు కాస్త ఇంట్లో దిష్టి తీసేసుకోవటము, ఏది నల్ల నువ్వులతో కానీ ఇలాంటివి వాటితో కాస్త రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకోవటం ఇలాంటివి చేయటం వల్ల చాలా వరకు కూడా ఆ నెగిటివిటీ మొత్తం కూడా పోతుంది. కోడిగుడ్డుతో కూడా దిష్టి తీసేసుకోవచ్చు. ఇలాంటివి మన ఛానల్లో పరిహారాలు కూడా ఉన్నాయి. అలా చేసినట్లయితే ఆ దిష్టి ప్రభావం అనేది మీకు చాలా వరకు కూడా తగ్గుతుంది. కోడిగుడ్డుతో ఎడమ చేతితో కోడిగుడ్డు తీసుకొని దిష్టి తీసేసుకొని దాన్ని ఎవ్వరు తొక్కని చోట కాడ పగలకుండా పడేస్తే చాలా వరకు కూడా దిష్టి అనేది పోతుంది. మీ ఇంటి మీద ఉన్నటువంటి చెడు చూపులు కూడా పోయి చాలా వరకు కూడా అవకాశం మంచిగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకోండి. మీకు కుదిరినప్పుడు దేవాలయాలకు వెళతా ఉండండి. మీకు సోమవారం పూట కాస్త శివాలయానికి వెళ్ళి మీకు కుదరనప్పుడే అని నేను చెప్పట్లేదు, కుదిరినప్పుడే కాస్త శివాలయానికి వెళ్ళి శివుడికి పాలతో కానీ నీళ్ళతో కానీ అభిషేకం చేస్తే మీ సమస్యలు చాలా వరకు కూడా క్లియర్ అయిపోతాయి. ఇట్లాంటివి మీరు చిన్న చిన్నవి చేసుకోవటం వలన మీకు మంచిగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ తులారాశి వాళ్ళది ఏంటంటే జాతక పరంగా బ్రహ్మాండమైనటువంటి రాశి. ఈ రాశిలో వాళ్ళు ఎవరైనా సరే కూడా చాలా వరకు కూడా వచ్చేటటువంటి సమస్యలు ఏంటంటే ఆ దైవానుగ్రహం వీళ్ళకి మంచితనంతో ఉండటం వలన మంచివాళ్ళు కావటాన సమస్యలు దేవుడు రాకుండా చాలా వరకు కూడా నెట్టేస్తున్నాడు. కాబట్టి తులారాశి వాళ్ళు దైవానికి దగ్గరగా ఉండండి. మనుషులకు దగ్గరగా ఉంటే వచ్చేది ఏమీ ఉండదు, టైం వేస్ట్ తప్ప. కానీ దైవానికి దగ్గరగా ఉంటే మీకు వచ్చేటటువంటి చాలా ప్రమాదాల నుంచి కూడా మీరు పూర్తిగా బయటపడటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు హెల్పింగ్ నేచర్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు కాస్త ఎవరికన్నా దానం చేయటము, పేద పిల్లలకు కానీ ముసలి వాళ్ళకి కానీ మీకు చేతనైనంతవరకు దానం చేయటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి సమస్యలు కానీ దరిద్రాలు కానీ పోయి మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఆరోగ్యం మీద కూడా మీరు దృష్టి ఉంచుకోవాలి. ఎందుకంటే కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి కనిపిస్తున్నాయి. టెన్షన్ వల్ల, ఒత్తిడి వల్ల, సరిగ్గా తినక నిద్రపోక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, గ్యాస్ ప్రాబ్లమ్స్ అని, తలనొప్పి అని, కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటివి కనిపిస్తూ ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అవి పోవాలి అని అంటే మీరు కొంచెం సమయానికి తినటం, సమయానికి నిద్రపోవటం చేస్తే చాలా వరకు కూడా బయటపడవచ్చు అనారోగ్య సమస్యల నుంచి. అర్థమైంది కదా? ఈ తులారాశి వాళ్ళకి ఈ 4 రోజులు ఎలా ఉంది, ఏం జరగబోతుంది, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమంది తులారాశి వాళ్ళకి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే మీకు తెలిసిన తులారాశి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.